ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. బుట్టాయిగూడెం మండలంలోని నిమ్మలగూడెం శివారు పాలకుంట ప్రాంతంలోకి పెద్దపులి ప్రవేశించినట్లుగా అధికారులు గుర్తించారు. ఆహారం కోసం సంచరిస్తున్న పెద్దపులి 2 ఆవులపైన దాడి చేసి చంపిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనతోటి గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపులి అడుగు జాడలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రజలు రాత్రి వేళల్లో బయటకు వెళ్లవద్దని, పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని హెచ్చరికలు జారీ చేశారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పెద్దపులి కదలికలను గమనిస్తున్నారు. పెద్దపులిని బంధించేందుకు అటవీ శాఖ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి అవసరమైతే బోన్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పెద్దపులి కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. బుట్టాయిగూడెం మండలంలోని నిమ్మలగూడెం శివారు పాలకుంట ప్రాంతంలోకి పెద్దపులి ప్రవేశించినట్లుగా అధికారులు గుర్తించారు. ఆహారం కోసం సంచరిస్తున్న పెద్దపులి 2 ఆవులపైన దాడి చేసి చంపిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనతోటి గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపులి అడుగు జాడలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రజలు రాత్రి వేళల్లో బయటకు వెళ్లవద్దని, పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని హెచ్చరికలు జారీ చేశారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పెద్దపులి కదలికలను గమనిస్తున్నారు. పెద్దపుల్ని బంధించేందుకు అటవీశాఖ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి అవసరమైతే బోన్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పెద్దపులి కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.